చాలా బాగుంది అది. ఏర్పాట్లన్నీ బాగా కుదిరాయి. అసలు గొప్పతనం ఏంటంటే ఇంత తక్కువ సమయంలో అన్ని అద్భుతంగా డెకరేట్ చేశారు. అయ్యో వదినా, ఇది చాలా చిన్న విషయం. అదే మేము 5గురు సోదరులు నడుం కట్టామంటే మరో తాజ్మహల్ కట్టగలం. చూసావా ప్రియా, మీ ఆయన గొప్పలు బాగానే చెప్పుకుంటున్నాడు. అక్క నిజమే కదా, ఏర్పాట్లంతా ఎంత బాగున్నాయి. అతిథులందరూ ఆనందంగా ఉన్నారు. అవును ప్రియా, అది నిజమే. అరే వివేక్ గారు, నమస్కారం. రండి రండి రండి. నమస్కారం వదిన గారు. అరే వదిన గారు, దీర్ఘ సుమంగళీ భవ. రండి, మీకు అబ్బాయి కుటుంబ సభ్యుల్ని పరిచయం చేస్తాను. రండి. వెంకల వారు నమస్కారం. నమస్కారం కిరణ్ గారు. పెద్దమ్మ గారు నమస్కారం. నమస్తే. వీరు మా వియ్యపురాలు లవ్లీ వాళ్ళమ్మ. ఆ, లవ్లీ అమ్మగారా? నమస్తే. చెల్లయ్య గారు నమస్కారం. వదిన గారు, వీరు మా బంధువులు, చాలా దూరం నుంచి వచ్చారు. మీ బంధువులంతా వచ్చినందుకు మాకెంతో ఆనందంగా ఉంది. అయినా మా అదృష్టం ఆనందం అంతా మా అమ్మాయిదే. అంటే ఇంత మంచి కుటుంబం, ఇంత మంచి మనుషులు, తను ఎంత పుణ్యం చేసుకుంటే దొరుకుతుంది? ప్రీతమా కిట్టు, మనం త్వరలోనే కలుద్దాం. హోయ్ హోయ్ కిట్టు గారు, పర్ఫ్యూమ్ జోరుగా కొట్టారే. అది కూడా నా పర్ఫ్యూమ్. అయినా అదిరిపోయింది మీ స్టైల్. అదే నా తమ్ముడు పెళ్లి కదా, నేను ఈ మాత్రం రెడీ కాబోతే ఎలా? అవునులేండి. అయితే మీరింత బాగా మీరు మన పెళ్లి కూడా తయారవ్వలేదు. నిజమా? అంటే దీని అర్థం సంతోషంగా ఉన్నప్పుడు నేను అందంగా ఉంటానన్నమాట. వరే బా. లవ్లీ, నీ ప్లాన్ ఈజీగా పనిచేస్తుందని నీకు బాగా నమ్మకం ఉందా? కమలా, అన్ను శివ బావ బాగుండాలంటే మనం ఈ రిస్క్ తీసుకోక తప్పదు. అలాగే సక్సెస్ కూడా అవ్వాలి. ఒక పంచే, నువ్వు వంటగదిలోకి వెళ్ళి అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూడు. అంతలోపు నేను అత్తగారిని కలిసొస్తాను. సరిగ్గా చెప్పావు నువ్వు. లేదంటే వాళ్ళిద్దరూ ఈ దుష్టులు పన్నే పన్నాగానికి బలైపోతారు. వెళ్ళు. అరే ఓ చిన్నమ్మ గారు, కిట్టు గారు మీరేం కంగారు పడకండి. అరే చిన్నమ్మ గారు, కాదు కాదు, బియ్యంకుల వారు శుభాకాంక్షలు. నీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆర్తి, ఇప్పుడు నువ్వు మాకు బంధువు కూడా అయ్యావు. అవును, చాలా దగ్గరగా. ఇక నీకు మా ఇంటి విషయాలు చాటుగా వినాల్సిన పని లేదు. ఏంటి ఏంటి బాగా చెప్పానా? మీరు భలేవారు బామ్మగారు. మీరు సరదాగా నాతో పరాచకలాడుతున్నారా? చిన్నమ్మ గారు, ఆ అదృష్టం నన్ను వెతుక్కుంటూ వచ్చింది. అంటే నా ఉద్దేశం మా చెల్లెల అదృష్టం బాగుందని. నిజం చెప్తున్నా, మా చెల్లెలకి ఇలాంటి ఇంట్లో సంబంధం కుదురుతుందని కల్లో కూడా ఊహించలేదు. మీకు వేల వేల ధన్యవాదాలు చిన్నమ్మ గారు. అయ్యో, మేమే ముందుగా నీకు ధన్యవాదాలు చెప్పాలి. నీ చొరవ వల్లే అస్మిత మా ఇంటికి వచ్చింది. అదీ కాక ఇంత మంచి సంబంధం అంతా నీ పుణ్యమే ఆర్తి. మా కుటుంబానికి తగిన మంచి కోడలు దొరికింది. ఇదంతా మీ మంచితనం వల్లే చిన్నమ్మా. నాకైతే పట్టలేనంత సంతోషంగా ఉందంటే నమ్మండి. అవును, అస్మిత కనిపించట్లేదు, ఎక్కడుంది? తను రెడీ అయి వస్తుంటుంది. అమ్మాయి అస్మిత. ఆర్తి అక్కయ్య, బంగారం ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. చూడు స్మిత, అదేంటమ్మా, నేను నీకు కానుగ్గా ఇచ్చిన కమ్మలు ఎందుకు పెట్టుకోలేదు నువ్వు? బామ్మగారు, అక్కలు నన్ను ఎలా తయారు చేశారో నేను అలాగే వచ్చేశాను.
ఏం పర్వాలేదులే, ఇప్పుడెళ్ళి అవి పట్టుకురా. అమ్మాయి ప్రియా, వెళ్ళు, అస్మిత కమ్మలు తీసుకురా. బామ్మగారు, నా ఆలోచన ఏంటంటే ఈ చీరకి ఈ కమ్మలే మ్యాచ్ అవుతాయి. అవి అంత సూట్ కావు. అది ఆచారం కదా, అవి పెళ్లి కానుక తీసుకురా. అలాగే, ఇప్పుడే తెస్తాను. పెద్దమ్మగారు, నన్ను మీరు క్షమించాలి. ఇప్పటికీ నిశ్చితార్థం ముహూర్తం దాటిపోతోంది. ముందిప్పుడు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందామా? ఎందుకంటే అమ్మాయిలు ఆ కమ్మల్ని తర్వాతైనా పెట్టుకుంటారు. అది నిజం చెప్పాలంటే క్రితంసారి నిశ్చితార్థం చెడిపోయినందుకే నా మనసు ఇంకా బాధపడుతూనే ఉంది. ఇక ఇంకోసారి అలా జరిగితే తట్టుకోలేను. సర్లే, మంచిది. ఇప్పుడు ఉంగరాలు మార్చుకునే కార్యక్రమం పూర్తి చేద్దాం. ఈ కార్యక్రమం అయిన వెంటనే తప్పకుండా కమ్మలు పెట్టుకోవాలి. అది మన వంశాచారం. అయ్యో, నా మాట కాస్త వినండి. ఈ కార్యక్రమాలన్నింటికన్నా ముందు జరగాల్సిన కార్యక్రమం మరొకటి ఉంది. అదే ఆటలు పాటలు. అవునండి, అవును. పదండి పదండి, త్వరగా మొదలు పెట్టండి. అలాగే అలాగే, కానివ్వండి, మొదలెట్టేద్దాం. देखो देखो गब्बर सिंह, ఆల్ ఇండియాకి హైపర్ సింగ్. వీడి పేరు వింటే గుండాల గుండెలో నగుళ్ళ సౌండింగ్. వీడి బాడీ స్టీల్ కేసింగ్, వీడి నరం నైలాన్ స్ట్రింగ్. వీడి క్యారెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్. సతాకి స్పెల్లింగు, కొట్టాడో స్వెల్లింగు, కళ్ళల్లో ఫరింగు. ఏ విలన్ కన్నా డెత్ వార్నింగు, బై బర్త్డే పుడ్డింగు, పవర్ కే బ్రాండింగు, హై ఎండ్ స్టైలింగు. వీడి ఫాలోయింగ్ ఏ మైండ్ బ్లోయింగ్. గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్, he's on the way to do something. Gabbar Singh, Gabbar Singh, it's a brand new song to sing. Gabbar Singh, Gabbar Singh, he's on the way to do something. Gabbar Singh, Gabbar Singh, it's a brand new song to sing. మన జోలికొస్తే బ్రదరు అంటెత్తి పోతి బెదరు. మన చేతి దెబ్బతిని పడుకున్నోళ్ళు మళ్ళీ లెగరు. నా బంగారం ఇచ్చుకో సింగారం, రుచిపోని చాపంటే పిచ్చెక్కిస్తా ఎవ్వారో. సయ్యరో సయ్యారం, సిద్ధమే వయ్యారం, అడ్డుకోనట్టు నగరు పీతము దుమారం. అరగళ్ళల్లో నా తీపి కారం కొట్టే ఆగారం, నా ముందే ఉండే యాడో ఎందుకు ఈడే జాగారం. నువ్వెట్టాకంటే అంటే చెయ్యి చుట్టా పుట్టాలేసేసి నిట్టరమని హద్దులు తట్టి పెట్టే పందేరా. ఓకేకు వీరుడా, నారా కుమారుడా, నువ్వు వచ్చావంటే రచ్చో రచ్చి పడుచు పాపటా. ఓసిన బంగారం ఇచ్చుకో సింగారం, రుచిపోని చాపంటే పిచ్చెక్కిస్తా ఎవ్వారం. సయ్యరో సయ్యారం, సిద్ధమే వయ్యారం, అడ్డుకోనట్టు నగరు పీతము దుమారం. రోజుకో రంగోలి, ఊటకో దివాలే, దండిగా పిండి బట్ట పట్టించున్నాడే. నీ బాడీ పట్ట అందిందంటే అదే సంక్రాంతి, నా భోగి మంట చల్లారేలా చెప్పి శాంతి. ఓ గ్రీకు వీరుడా, నారా కుమారుడా, నువ్వు వచ్చావంటే రచ్చో రచ్చి పడుచు పాపటా.
मोदी में दिल डूबा है ये शाम तेरे नाम ये तो अल्लाह 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 नाम तेरे नाम ये तो अल्लाह 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 गुल्ला शाम तेरे नाम ये जिया जिया पिया नुके तारे पिया जैया जैया चित्ताड़े तमाओ मिया है ఈ ముసల్ది అంత తేలిగ్గా వదిలిపెట్టేటట్లేదు. మళ్ళీ వచ్చి చెప్తుందేమో కమ్మలు పెట్టుకొని రా అని. నేనేదో ఒకటి చేసి ఆ టింగరోడి దగ్గర నుంచి ఆ కమ్మలు తీసుకోవాలి. అస్మిత, ఈ ముసల్దుందే ఆ కమ్మలు లేకపోతే పెళ్లి ఆపేసేలా ఉంది. త్వరగా వెళ్ళి ఏదోటి చేసి వాడి దగ్గర అవి తీసుకురా. వెళ్ళు, ఆ, త్వరగా వెళ్ళు. సరే నేను ఏదో ఒకటి చేస్తాను. సంబరాలు షాదీ రోజే మంతనాలు పెత్తనాలు చేస్తూ పెద్దవాళ్ళు వేసే పెళ్లి రుటులే ढोल 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 बजे ढोली మీద రాణి రాజే ఓయ్, ఈ అమ్మ ఈ టైంలో ఫోన్ చేసిందే. చేరే పెళ్లి పెట్టలే వీళ్ళు మరి నూరేళ్ళు హాయిగా గడపమని వేదాలు మంత్రాలు వాక్యాలు గానాలు నింగి నేల ఏకం చేసి క్షణాలు చిగారు మనాలి హలో, ఇది మీరేనా? నేనే. నా అదృష్టం పండింది. ఏమండి, నాకు ఒక మాట చెప్పండి. ఈ కిట్టు గారికి ప్రతి క్షణం మీరు గుర్తొచ్చినట్లుగా మీకు కూడా ఈ కిట్టు జ్ఞాపకం వస్తాడా? ప్రియతమ కిట్టు గారు, మీరు ఇలాంటి పిచ్చి ప్రశ్నలు ఎందుకు వేస్తారు? నిజం చెప్పాలంటే నా హృదయం మీతో పాటే వచ్చేసింది. ఏంటండి? దాన్ని తిరిగివ్వడానికి మీరు నన్ను కలుస్తారుగా? అదండి గాడ్ ప్రామిస్. ఇంత పెద్ద పెద్ద మాటలు వెంట వెంటనే చెప్తే ఈ కిట్టు గారి మట్టి బుర్రకి అర్థం కావండి. ప్రియతమ కిట్టు గారు, నా మాటలకు అర్థం ఏంటంటే నా చెవి కమ్మ ఉంది కదా, అదే అదే నా హృదయం లాంటిది. అరే బాగుందండి, బాగుంది. గుండె జారి గల్లంతయ్యిందే ఈ కిట్టు గారి గుండె జారి. అరే అద్భుతం కిట్టు గారు, మీరు చాలా బాగా పాడుతున్నారు. అది ఇప్పుడు నాకు ఆ చెవికమ్మ ఎంత అవసరం. వెంటనే నన్ను కలుస్తారుగా ప్రియతమ కిట్టు గారు? అదండి గాడ్ ప్రామిస్. ఇప్పుడు అర్థమైందండి ఈ కిట్టు గారికి. అదండి మీ హృదయం ఆ కమ్మలో ఉన్నట్లే ఈ కిట్టు గారి హృదయం కూడా అందులోనే ఉందండి. అయితే మీరు నన్ను ఎప్పుడు కలవమంటారో చెప్పండి. మనం దగ్గరలోనే కలవాలి. బాయ్ బాయ్, రండి. ఎవరితో మాట్లాడుతున్నావు? నా చిన్ననాటి స్నేహితురాలు నిశ్చితార్థానికి శుభాకాంక్షలు చెప్తోంది. తనతోనే మాట్లాడుతున్నాను. మాట్లాడటం అయిపోయిందా? పద. దిల్సే నీ ఊహల్లో ఎగసే ఎగసే ఆనందంలో పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో మెరిసే మెరిసే నీ కన్నుల్లో కురిసే కురిసే నీ నవ్వుల్లో చెలి దూకేస్తున్నా తికమకలో ఎల్లో అందాల రాణి. కిట్టు గారు, ఓయ్, మీరు ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నారు? మేమేం చేస్తున్నాం? అదే మీనాక్షి దేవి గారు, చాలా సేపు నుంచి డాన్స్ చేశాం కదా. గాడ్ ప్రామిస్, ఈ కిట్టు గారికి అల్సర్ వచ్చింది. అందుకే మేము అల్సర్ తీర్చుకుందాం అని చెప్పి నిజంగా ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవుతున్నాం. అంతేనా మిన్ని? ఏంటి? నా మాటకు అర్థం మీనాక్షి దేవి గారు. సరే, ఇది వదిలేయండి, మనం ఓ పని చేద్దాం. పదండి, అక్కడికి వెళ్ళి బాంగ్రా డాన్స్ చేద్దాం. పదండి, త్వరగా వచ్చాయి. అరే నా మాట విన్. చాలు పిల్లలు, చాలు. ఆటపాటాలు చాలా అయ్యాయి. ఇక వధూవరులకి నిశ్చితార్థం చేద్దాం. ఇప్పుడు పిల్లా పిల్లాడు ఉంగరాలు మార్చుకుంటారు. ఇప్పుడే కాదు, కాస్త ఆగండి. అందరూ ఆడారు పాడారు, నేను ఆడలేదు పాడలేదు. నేను కూడా ఆడి పాడతాను. సరే, నువ్వు కూడా కానివ్వు, నీ జీవితాంతం గుర్తుండేలా. అంటే నేను ఒక్కదాన్నే ఆడను. లవ్లీ, నువ్వు నాతో ఆడతావు కదూ? అలాగే.
రాజశేఖరా 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 నీపై మోజు తీరలేదురా రాజసాన ఏలరా రాజా 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 రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏలరా రాజా 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 రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏలరా రాజా 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 చూపులన్నీ పూల బాణాలే దూరనకు తీసి ప్రాణాలే మూసులెన్నో రాజుకున్న వేళలో నీసుమాని మేలమాడే కోలలో గుండి గుండి ఈదలేని ఈడులో ఒంటి నిండా వేసువాయే వేడిలో మూసులెన్నో రాజుకున్న వేళలో నీసుమాని మేలమాడే కోలలో గుండి గుండి ఈదలేని ఈడులో ఒంటి నిండా వేసువాయే వేడిలో కమలా, నీ కోరిక తీరింది కదా. ఇప్పుడు నీ మనసు కుదుట పడిందా? ఇక నువ్వు అనుమతిస్తే మేము నిశ్చితార్థం చేస్తాం. శివాజీ అస్మిత శివా, ఏమాలోచిస్తున్నావు బాబు? బావా ఆగండి. అత్తయ్య గారు, మీ అందరికీ నేను సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. లవ్లీ, ఇది సర్ప్రైజ్లు ఇచ్చే సమయం కాదు. ముందు ఈ కార్యక్రమం పూర్తి కాని ఆ తర్వాత సర్ప్రైజ్ చూద్దాం. అత్తయ్య ప్లీజ్, ఈ సర్ప్రైజ్ కు ఇదే సరైన సమయం. లేదంటే ఈ కార్యక్రమానికి అర్థమే ఉండదు. ప్లీజ్ అత్తయ్య, లోపలికి రండి.